డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ఫుల్ కావాలంటే కేవలం కష్టపడమే కాకుండా ఒక సిస్టమేటిక్ అప్రోచ్ తో ముందుకెళ్ళాలి. మీరు విజయవంతం కావడానికి నేను కొన్ని ముఖ్యమైన విషయాల్ని ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. మొదటగా ప్రొడక్ట్ నాలెడ్జ్. మీరు ఏ కంపెనీలో అయితే పనిచేస్తున్నారో ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్ ని ఖచ్చితంగా ముందుగా మీరు వాడి చూడాలి. అప్పుడే మీరు వేరే వ్యక్తులకి నమ్మకంగా దాని గురించి చెప్పగలరు. ప్రతి ప్రొడక్ట్ వల్ల కలిగే లాభాలు ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. దాన్ని కాన్ఫిడెంట్ గా మీరు చెప్పగలగాలి. మార్కెట్ లో దొరికే మిగతా బ్రాండ్స్ కంటే ఇది ఎందుకు అంత మెరుగైంది అనేది కూడా మీరు చెప్పగలగాలి. దాని మీద ఒక మంచి పట్టు సాధించాలి. రెండోది కన్సిస్టెంట్ లెర్నింగ్. డైరెక్ట్ సెల్లింగ్ అనేది కేవలం అమ్మటం కాదు, ఇది ఒక బిజినెస్ స్కూల్ లాంటిది. కంపెనీ ఇచ్చే ట్రైనింగ్ సెషన్స్, సెమినార్స్, జూమ్ మీటింగ్స్ కి ఖచ్చితంగా అటెండ్ కావాలి. అస్సలు మిస్ అవ్వద్దు. మీ అప్లైన్స్ అండ్ సక్సెస్ అయిన లీడర్స్ ఎలా మాట్లాడుతున్నారో మీరు గమనించాలి. మూడోది ప్రాస్పెక్టింగ్ మరియు ఇన్విటేషన్. మీకు తెలిసిన వారందరినీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా ఎవరిని ముందే జడ్జి చేయకండి. ఇతను చేస్తాడు, ఇతను చేయడు, ఇతనికి ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ తెలుసు, ఇలాంటి విషయాలు ఏవి కూడా మీరు ముందుగా ఆలోచించకండి. ఎదుటి వ్యక్తిని అస్సలు జడ్జి చేయకండి. ప్రజల్ని బిజినెస్ లోకి పిలిచేటప్పుడు ఎవరిని కూడా బలవంతం చేయకండి, ఫోర్స్ చేయకండి. వారికి బిజినెస్ చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో అర్థమయ్యేటట్టు వివరించండి. నాలుగోది రిలేషన్షిప్ బిల్డింగ్. డైరెక్ట్ సెల్లింగ్ అనేది పీపుల్స్ తో చేసే బిజినెస్. కస్టమర్లతో మరియు మీ టీం సభ్యులతో కేవలం బిజినెస్ కోసమే కాకుండా ఒక మంచి ఫ్రెండ్షిప్ ని, వాళ్ళతో ఒక మంచి రిలేషన్షిప్ ని బిల్డ్ చేయండి. మీ మీద వారికి నమ్మకం కలిగితే వాళ్ళు మీతో జీవితాంతం ట్రావెల్ చేస్తారు. ఐదోది డూప్లికేషన్. డూప్లికేషన్ ఈజ్ కీ. మీరు ఏదైతే నేర్చుకున్నారో మీ టీం సభ్యులకు కూడా దాన్ని ఖచ్చితంగా నేర్పించండి. మీరు ఒక్కరే కష్టపడితే అది సేల్స్ అవుతుంది, కానీ మీ టీం అందరూ కలిసి పనిచేస్తే అదొక నెట్వర్క్ అవుతుంది. మీరు లేకపోయినా మీ బిజినెస్ నడిచేలా మీ టీం ని తయారు చేయటమే డైరెక్ట్ సెల్లింగ్ లో అసలైన సక్సెస్. ఆరోది 90 days గేమ్ ప్లాన్. 90 రోజుల ప్లాన్. ఈ బిజినెస్ లో మొదటి 90 రోజులు చాలా అంటే చాలా కీలకం. ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా సరే కనీసం 3 నెలల పాటు రోజుకు 2 లేదా 3 ఖచ్చితంగా కొత్త వ్యక్తులకి ప్లాన్ చెప్పడాన్ని లక్ష్యంగా మీరు పెట్టుకోవాలి. కన్సిస్టెంట్లీ ఈ బిజినెస్ ని చేసుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా ఒక మంచి సక్సెస్ ని మీరు డైరెక్ట్ సెల్లింగ్ లో పొందొచ్చు. మీరు ముందుగా గమనించాల్సినటువంటి కొన్ని విషయాలు. మీరు రోజు కనీసం 2 కొత్త వ్యక్తులతో మాట్లాడుతున్నారా? కంపెనీ ప్రొడక్ట్స్ అన్నిటి గురించి మీకు పూర్తి అవగాహన ఉందా? మీ గోల్స్ ని పేపర్ పైన రాసుకొని ఉన్నారా ఆల్రెడీ? మీ అప్లైన్ తో వారానికి ఒక్కసారైనా డిస్కస్ చేస్తున్నారా? టీం గురించి గానీ, బిజినెస్ గురించి గానీ, మీ ప్రమోషన్స్ గురించి గానీ గైడెన్స్ తీసుకుంటున్నారా? డైరెక్ట్ సెల్లింగ్ లో ఓటమంటూ ఏది ఉండదు. కేవలం నేర్చుకోవటం, గెలవటం మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం మీరు మీ టీం ని ఎలా బిల్డ్ చేస్తున్నారు? మీ కస్టమర్స్ ని ఎలా డీల్ చేస్తున్నారు? ఈ ప్రాసెస్ లో మీరు ఏదైనా సమస్యలను ఎదుర్కొంటున్నారా? కింద కామెంట్ చేయండి. దాని గురించి కూడా ఒక మంచి కొత్త విషయంతో మీకు నేను ఒక మంచి వీడియోని చేసి మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.